బా సండే రోజు లేయలేదు, ఎట్టా ఇళ్ళని నిద్ర చెడగొట్టాలి. రే డాడీ లేయిరా, ఇన్ని ఇసురు నూగుతాలే. సండే రోజు బయటికి పోకుండా ఏంది బే ఇంతసేపు? ఏం చేస్తున్నావురా నువ్వు? ఆడుకుంటున్నా. నా దగ్గర చేతులు వద్దు, నేను చేతులు గీతురు పిల్లోడిని కాదు, అంతా సీరియస్సే. జాగ్రత్తగా మెలుగు, నాతోటి కరిసి పెడతా. మెలుగుతా. రబ్బర్ బండి దీనికి చుట్టిన వాయి డబ్బీకి. నీ అంకమ్మ నువ్వు నీ అసలరే డాడీ లేరా, ఏ లేరా, లెగువు, తన్నుదంతా లెగు. ఆదివారం కూడా తెలుసు వీడికి. పొద్దున్నే లేచి బండి కింద పెడతాడు, ఆదివారం రోజు పెట్టడు. అన్నీ రొటీను అల్లరి పొద్దున్నే మా ఇంట్లో జరుగుతుంది. కరెక్ట్గా 6 నుంచి 7:30 వరకు ఇంకా ఇదే సోప. వాళ్ళు లేయకపోతే వాళ్ళకి మూడిందే. మామూలుగా ఉండదు మరి, లేయకపోతే ఆదివారానికి అంత పవర్ ఉంటుంది మరి. వాడే పడేసింది, నేను కాదమ్మా. తీసి పైన పెట్టు. అమ్మాయి లేకపోతే అవి పెట్టు, పైన పెట్టు మాయ్. ఒరే ఆదివారం రోజు మరి లేట్గా పడుకుంటే వాడికి అసలే పిచ్చి రేగిసిపోద్ది. లే మటన్ తీసుకురాపో వెళ్ళి. ఏందమ్మా ఇల్లు ఎంతసేపు పిలిచినా పలకరు. డాడీ ఒరే మకం చూపి ఒకసారి, నీ మకం కొద్దిగా కూడా నీకు సిగ్గులేదురా. ఆదివారం రోజు ఏందిరా, లేయ్యిరా. మమ్మీదానా నేను లేపితే లేయట్లేదు, నువ్వన్నా లేపు. ఈ డబ్బా నీదే కదా, కొరికి పార నూకుతా. డాడీని లేపు, ముందు పోయి మటన్ తీసుకురమ్మను. టాబ్లెట్స్ శాండి బాబా ఉడే. ఏమి నీ టాబ్లెట్లు అయితే కొమ్ములు వచ్చినాయా ఏంటి? తొక్క. పెద్దవాళ్ళతో మాట్లాడటం రాదు, పెద్దవాళ్ళని గౌరవించటం రాదు. వేస్ట్ ఫెలో. మాకు వచ్చు గౌరవించటం. ఆ గౌరవం అనేదే మీరే నిలబెట్టుకోవాలి. సండే రోజు తమాషాలు పడితే ఎవరికైనా కాలుద్ది, నాకు మరీ కాలుద్ది. ముందు నాకు మటన్ కానీ చికెన్ కానీ తీసుకొస్తే మీకు గౌరవం ఎంత కావాలంటే అంత ఇస్తాను. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేసినా వీళ్ళు వెళ్ళలేయట్లేదు డాడీ, మమ్మీ చెప్పట్లేదు. ఇంతకీ ఈరోజు తీసుకొస్తారా లేదా ఏంటి? టెన్షన్ వచ్చేస్తుంది నాకు ముక్కలేంది ముద్దదే కదా. నా పరిస్థితి ఏంటి? అబ్బా ఏం చెయ్యాలంటారు? లే చికెన్ అంట తీసుకొద్దులే, లే. ఓ మిసిరు కూడా వస్తుంది. అది నాది. ఆయన చికెన్ తేకపోతే నాది కదిలిత్తవేంది? లే. అంతే, నువ్వు చెప్తే కానీ ఆయన వినడు, నాకు తెలుసు. నువ్వు చెప్పు, లేకపోతే ఇందాక ఇసిరేసినట్టు మళ్ళీ ఇసిరేస్తా చెప్తున్నా. డాడీ లేమనసా అండి, చికెన్ తెమ్మను పో. చికెనా మటనా ఈరోజు? మీ డాడీ గారి మీ డాడీ ఏం చేస్తున్నాడు సండి బాబు ఈరోజు? ఏం చెబుతున్నావు సండి బాబు? ఇదిగో సండి తల్లి కట్ చేసి. సండి బాబు మీ డాడీకి ఈరోజు సండే రోజు ఏం తీసుకురమ్మంటున్నావు? మటనా చికెనా? ఏం తీసుకురమ్మంటున్నా? నాది పోయి చేస్తావు. ఇది నా టాబ్లెట్లు, మీ డాడీ కాదు. మీ డాడీ జోలి దుప్పటి జోలిపో. నా ఓయ్ నీ అబ్బు ముక్కు గుర్తా లే. పో డాడీ లేపు. సండి బాబు చికెన్ తెమ్మను. చికెన్ లే. దుప్పట్ల మీద దుప్పట్ల మీద అమ్మ తల్లి, అమ్మ బాబోయ్, అమ్మ బాబోయ్,
అమ్మ బాబాయ్ అమ్మ బాబాయ్ శాండీ బాబు వచ్చినాడు జో 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 ఇప్పుడేంటి చికెన్ తెప్పిస్తున్నావా లేదా? హలో చెప్పురా. ఇది చూపి పాప. ఫ్రెండ్స్ ఇది మూట, బుల్లి మూట, చిట్టి మూట. ఏది నీ మూట శాండీ బాబు? అమ్ముతలు అమ్మ డాడీ ఎంత అంటున్నాడు, డాడీ ఎంత అంటున్నాడు, డాడీ ఎంత అంటున్నాడు. ఫ్రెండ్స్ మీకు కనుక డాగ్స్ ఇష్టం ఉంటే, కొంచెం ఇంట్లో ఏదన్నా డిస్టర్బెన్స్ ఉంటే ఒక డాగ్ని తెచ్చిపెట్టుకోండి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక డాగ్ని తెచ్చుకోండి చాలు. అదేది నేను కూడా ఇన్స్టాలో చూసాను, వీడి డ్రామాలతోటే సరిపోయిద్ది మనకి, మనకంటే ఏముండదు. చూడండి కరెక్ట్గా 6 నుంచి 7:30 వరకు వీడి డ్రామాలే సరిపోతాయి. ఇంకా వెళ్ళిపోతారు స్కూల్కి, ఏటోళ్ళట అందరూ వెళ్ళిపోతారు. మేమిద్దరం ఉంటాం, ఇంకా బజ్జి ఉంటాడు. వాళ్ళు వచ్చాక మళ్ళీ డ్రామాలు స్టార్ట్ చేస్తాడు. అది మా ఇంట్లో రెగ్యులర్గా జరిగేవి. కానీ శాండీ బాబుకి బాగాలేకపోతే మాత్రం అస్సలు తట్టుకోలేమండి. అస్సలు బాగుండదు, ఇల్లు ఏముండదు. పాపం కింద ముడుక్కొని పడుకుంటాడు. ఆ రోజు ఖచ్చితంగా మా ఇంట్లో గొడవలు అవుతాయి. మాకు, మా పిల్లలకి, మా మాస్టర్కి అందరికి అవుతాయి. ఈడిలా ఉంటే మాకు అసలు గొడవలే అవ్వవు. బుజ్జినాడంటే ఇంటికి కళ. చాలామంది అనుకుంటారు ఏంటమ్మా ఈ కుక్కలు అని. మరి మా ఇష్టం కదా, మాకు పిచ్చి. ఇష్టం కంటే కూడా ఏం చేద్దాం ఫ్రెండ్స్, పుట్టుకతోటి వచ్చింది, చచ్చిపోతేనే పోయిద్ది. అంతేగాని ఒకరు చెప్పారని పోదు, ఒకరు చెప్పారని రాదు. అది కూడా మీకు ఇష్టం ఉంటే ఈ డ్రామాలోడితోటి సరిపోద్ది. ఒకటి తెచ్చుకోండి, అదిగోండి. దిగురా, దిగు. ఏ బంగారు తల్లిమ్మా శాండీ బాబు, ఇదిగో షట్టమ్మా, నిద్రపోయితే. చికెన్ లేదు, ఏం లేదులే, పడుకో. చికెన్ లేదులేంట్లే, తేడంట్లే పో. కాలేజీ చికెన్ లేదులే. ఇంకా ఉల్లిగడ్డ కారం నూరతాలే. వద్దా? లేపైతే లేపు లేపు. నీకో దండం, నీ ఉల్లిగడ్డ కారానికి కోదండం. బాయ్ ఫ్రెండ్స్, ఒక లైక్ ఇవ్వండి.